ప్రపంచంలోకి ఎలాంటి యూనివర్సిటీస్ వచ్చింటే సెక్యులరైజేషన్ అని వచ్చింది. ఈరోజు టీచర్స్కి అర్థం కానిది ఏంటంటే, నా టీచింగ్ ప్రొఫెషన్ అనేది సాక్రెడ్, అది పరిశుద్ధమైనదిగా అనుకుంటలేదు. పరిశుద్ధమైందంటే దేవుని వాక్యం చదవడం, ప్రసంగం చేయడం, పాటలు పాడడమే పరిశుద్ధమైంది అంటున్నాడు అని మనం అనుకుంటున్నాం కదా. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే అంతా పరిశుద్ధమైంది. ఏది పరిశుద్ధమైంది కాదు. సృష్టింపబడిన ప్రతిదీ అది పరిశుద్ధమైందే, ప్రతిదీ పరిశుద్ధమైంది కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏమంటున్నాడు అని అంటే, ఈరోజు యూనివర్సిటీస్లో దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క జ్ఞానము లేని యూనివర్సిటీస్ ఎప్పుడైతే వచ్చినాయో మనకి రైట్ అండ్ రాంగ్కి తేడా తెలియట్లేదు, మేల్కి ఫీమేల్కి తేడా తెలియట్లేదు కదా. ఫ్యామిలీ అంటే ఏంటి, నేషన్ అంటే ఏంటి, జస్టిస్ అంటే ఏంటి, సెల్ఫ్ అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, ఒక అవగాహన లేని ఒక స్ట్రక్చర్ మనకు వచ్చేసింది. కాబట్టి అంటే మనం ఏం చేయాలంటే దీన్ని రిడీమ్ చేయాలి, రెస్టోర్ చేయాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ రెస్టోర్ చేయవలసిన బాధ్యత సంఘం మీద ఉంది. ఎందుకంటే సంఘానికి ఏమన్నారంటే సత్యానికి పునాది స్తంభము. ఇది సంఘం. ఈ సంఘం మీద సత్యం కట్టబడాలి. ఈ సంఘం సత్యం అనే దానికి పునాది స్తంభం అయి ఉండాలి సంఘం. కానీ ఈరోజు భయంకరమైన పరిస్థితి ఏంటంటే, ఈ సంఘము ఇంటలెక్చువలిజం అనేది ప్రపంచంలో తీసుకురావాల్సిన సంఘంలోకి యాంటీ ఇంటలెక్చువలిజం అనేది సంఘంలోకి చొరబడింది. ముట్టుకుంటే పడిపోవడం, కచ్చిఫ్లు అమ్మేవాడు ఒకడు, ఆయిల్ టిన్లు అమ్మేవాడు ఒకడు, ఇలాంటి దుర్మార్గ వ్యవస్థ సంఘాల్లోకి చొరబడుతుంది. ఇదిగో ఇలాంటి వాటిలోనే ఇరికిపోయే ప్రమాదం, ఇలాంటి వాటిలోనే ఇరికిపోయే ప్రమాదం. ఇవన్నిటిలోంచి సత్యము రావాలి.